హాయ్! నమస్తే. ఒక చిన్న మాట. బిగ్గెస్ట్ పార్క్ ఇన్ ద సిటీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఎట్ విజయవాడ ఏంటనుకున్నారు? రాఘవయ్య పార్క్ అండి. ఎంతో పెద్ద పార్క్ అనమాట అది. ఆ పార్కే మాకందరికి చిన్నప్పుడు ఎక్కువగా ఎక్కడికైనా వెళ్ళాలి ఈ పార్క్ అంటే అది పెద్ద పిక్నిక్‌లా అరేంజ్ చేసుకొని వెళ్ళేవాళ్ళం. దాన్ని ఇప్పుడు డాక్టర్ అంబేద్కర్ పార్క్ అంటున్నారు, రాఘవయ్య పార్క్ అంటున్నారు. కానీ ఆ పార్క్ ఇప్పుడు ఆ పొజిషన్‌లో లేదండి. మేము ఎంతో గొప్పగా ఊహించుకుంటూ వెళ్ళాము. ఇది 2017లో మేకోవర్ చేయించారంట. ఆ తర్వాత మళ్ళా 2021లో మేకోవర్ చేస్తే ఇట్లా ఉంది ఈ పార్కు. దీని ఎంట్రీ ఫీజ్ వచ్చి ₹20 అండి. దీనికైతే కెనాలు ఉంటుందన్నమాట చిన్నగా అక్కడ. ఇటు మన బందర్ రోడ్ నుంచి అటు కృష్ణా లంకకి మధ్యలో ఒక చిన్న ఏలూరు కాలువ అంటారు. ఆ కాలువ మీదుగా చిన్న బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ ఇది వరకు చాలా శిథిలావస్థలో ఉంటే దాన్ని మళ్ళీ నీట్‌గా మేకఓవర్ చేశారు. అది కూడా ఓకే అండి. నడవడానికి బానే ఉంది. అక్కడ ఎటొచ్చి ఆ కెనాల్ వాటర్ మాత్రం దోమలతోటి, డస్ట్ తోటి ఆ కెనాల్ వాటర్ కొంచెం అగ్లీగా ఉంది. బాలేదు. దాని మీద నడుస్తుంటే స్మెల్ కూడానండి. అక్కడైతే అసలు మనము ఉండలేము. ఆ పరిస్థితిలో ఉంది. దీనికి మెయిన్ కారణమండి చాలామంది హోమ్‌లెస్ పీపుల్ వచ్చి అక్కడ స్టే చేయడం. 2 టీనేజర్సు వచ్చి అక్కడ చేయకూడని పనులు చేయడం. కొంతమంది టీనేజర్స్ అయితే ఇక్కడ డ్రగ్స్ తీసుకు కూర్చొనున్నారని నేను పక్కాగా చెప్తాను. నేను ఈ వీడియో తీస్తున్నప్పుడు చాలా చోట్ల వాళ్ళని తప్పించి తీయడానికి నేను చాలా ఇబ్బంది పడ్డానండి. ఎంట్రీ ఫీజ్ ₹20 ఇచ్చేవాళ్ళు వస్తున్నారు. లేదంటే మరి ఎలా వెళ్తున్నారో నాకు తెలీదు. చాలా దారుణమైన పరిస్థితి అండి. ఇది షేర్ చేసుకోవడానికి నాకు చాలా బాధ అనిపించింది. నేను ఇంకా ముందుకు వెళ్ళి అటు కృష్ణా లంక వైపు ఉండే పార్క్ కూడా నేను మీకు చూపించగలగాలి. కానీ అక్కడికి వెళ్ళేసరికి అక్కడున్న పరిస్థితి చూస్తే భయమేసిందండి నాకు. ఇంకా లోపలికి వెళ్ళలేకపోయాం మేము. ఫ్యామిలీతో వెళ్ళాము. పిల్లలకి కూడా అలాంటి ప్లేస్‌ని ఎందుకు చూపించటమా అని నేను ఇంక వెనక్కి తీసుకొని వచ్చేసాను. అలాంటి ఘోరమైన పరిస్థితి జరగడానికి కారణం ఎవరండి? మనమే కదా! ప్రజలమే. నిజంగా మనము సరిగ్గా ఉండి, మన సరైన పరిస్థితిలో మనం సంరక్షించుకుంటే మనకి అందించిన ఈ ప్రాపర్టీని ఆ గవర్నమెంట్ ఇంకా అభివృద్ధి చేస్తారు కదండీ! అస్సల చాలా దారుణమైన పరిస్థితి అండి. వాళ్ళంత కష్టపడి మేకోవర్ చేస్తున్నారు. ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నారు. అక్కడ వాటర్ ఫౌంటైన్ ఉందండి. జారుబళ్ళున్నాయి, ఉయ్యాలున్నాయి. పిల్లలు చూడ్డానికి ఆహ్లాదకరంగా గోడల మీద మంచి మంచి బొమ్మలు డిజైన్ చేసున్నాయి. ప్రింట్స్ యేసున్నాయి. కానీ వాటిని సరింగా వాడుకునే పరిస్థితి లేకుండా జరిగిపోయింది కదండీ! అదే పిల్లలు ఈ ఫ్యామిలీస్ తోటి వచ్చుంటే ఆ మెయింటెనెన్స్ ఇంకా పెరుగుతుంది కదా! అప్పుడు గవర్నమెంట్ ఇంకా దాన్ని డెవలప్ చేస్తుంది కదా! పిల్లలు ఎవరు వచ్చి ఫ్యామిలీకి ఇలాంటి పార్కులకి తీసుకొని వస్తారో, అప్పుడు వాళ్ళకి ఆదాయం వస్తుంది. ఇలాంటి అరాచకాలు జరుగుతుంటే మనలాంటి వాళ్ళందరం మనం దూరం అయిపోతున్నాము. అక్కడ ఇంకా అంత ప్లేస్ వేస్ట్ అయిపోతుంది. అక్కడ వచ్చే ఆదాయము తగ్గిపోతుంది. ప్రజలకి అదొక రాఘవయ్య పార్క్ మీద ఒక మంచి పేరు లేకుండా పోతుంది. ఇయన్నీ ఆలోచించితే నాకు చాలా బాధేసిందండి. అందుకే నేను మీ అందరికీ ఈ వీడియో షేర్ చేస్తున్నాను. దయచేసి ఇది ఏమన్నా అర్థం చేసుకోగలిగితే చేసుకోండి. లేదంటే తప్పుంటే క్షమించండి. కాకపోతే ఇంత బాధపడుతూ నేను ఈ వీడియో చేశానంటే దానికి కారణం 100% ఇది యొక్క మంచి ప్లేస్ ఇలాగా చెడిపోతుంది అన్న బాధతోటే. మీరందరూ కూడా ఈ వీడియోని అర్థం చేసుకొని మీకు తెలిసిన ఒక 10 మందికైనా షేర్ చేస్తే అలాంటి వాళ్ళు దీని అవేర్‌నెస్ కింద పనిచేసి మనలాంటి వాళ్ళందరం మళ్ళా మనకి విజయవాడలో ఒక మంచి ప్లేస్ ఉంటుంది. మనందరం కూడా హ్యాపీగా ఈ ప్లేస్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.